హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బాలరాజ్ ముద్దంగా. వెల్కమ్ టు విఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడవలసిన విషయం పైన మాట్లాడేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న మా చైర్మన్ గారు రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించిన విషయం మీటింగ్ ఏంటంటే, ఫస్ట్ మన ఏమైతే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఏవైతే ఇప్పుడు ఇంతకుముందు పెంచిన సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయో, అది ఏమేమైతే మనం ఇంతకుముందు వాళ్ళు సబ్మిట్ చేసారో ప్రభుత్వానికి, అందులో ఒక 2 ఐటెం పెరిగినాయి, మిగతా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ విషయం పైన మొన్న మీటింగ్ చేయడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, ఫస్ట్ మనం డెలివరీ అయితేనేమి, మనిషి డెడ్ అయితే సాగు ఖర్చులకు కానీ డెలివరీ కానీ, అలాగే ప్లస్ మన మన భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్నీలు ఏర్పాటు చేయాలని అదొక కాన్సెప్టు. ఇది డెలివరీ ప్లస్ చౌక ఖర్చులు. తర్వాత వచ్చేసి మన ఏవైతే ఇవి మన లేబర్ కాలనీలు, అలాగే 60 ఏళ్ళ వరకు ఇప్పుడు గవర్నమెంటు మన కార్డ్స్ ఉన్న కార్మికులకు నడుస్తూ ఉంది. అది 65 ఏళ్ళకి పెంచాలని అదొక ప్రతిపాదన పెట్టడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఈ విషయాన్ని ఇవన్నీ అలాగే మ్యారేజ్ గిఫ్ట్, ఈ అన్నిటి మీద ప్రభుత్వానికి ఒక లెటరు తయారు చేయడం జరిగింది. అది త్వరలో ప్రభుత్వానికి మన కార్మిక శాఖ మంత్రి కలవడానికి అధ్యక్షులు చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది. త్వరలో కలవడం జరుగుతుంది, అది ప్రభుత్వానికి పెట్టడం జరుగుతుంది. అయితే నేను అనేది ఏంటంటే, మా చైర్మన్ గారు అన్నట్టుగా ప్రతి హైదరాబాద్లో ఉన్న జేసీఎంసీ పరిస్థితిలో ఉన్నటువంటి 4 దిక్కులకు 4 వైపులా లేబర్ కాలనీలు ఏర్పాటు చేయాలని వాళ్ళు మేము నిర్ణయించడం జరిగింది. ఆ విషయంపై మాట్లాడి అవన్నీ ప్రభుత్వాలకు పెట్టుకొని వాళ్ళు లెటర్ తయారు చేసి ఇప్పుడు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు మొత్తం పైన ఈ 4-5 రోజులు వారం రోజులు మొత్తం పైన మినిస్టర్ గారు కలిసి రికమెండేషన్ ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే నేను ఏమంటున్నానంటే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా వాళ్ళు ఎందరికో ఇల్లు కడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ వానికి ఈరోజు ఇల్లు లేకుండా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అదే విషయంలో నేనేం చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళకు ఇండ్లు వచ్చే విధంగా మా చైర్మన్ గారు అధ్యక్షుడు మీరంతా కృషి చేస్తున్నారు. మీరు కూడా మాతో పాటు సహకరించి మీ వంతు సహకారం మాకు కావాలని నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు నిజంగా నిరుపేదలు అంటే ఊర్లల్లో కానీ ఇక్కడ కానీ ఇల్లు లేకుండా చాలా ఇబ్బంది పడి గుడిసెలు వేసుకొని బతుకుంటే ఇల్లు లేకుండా ఉన్న పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి గవర్నమెంట్ వాళ్ళకు తక్షణమే ఇండ్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం. మేము అనుకుంటా ఉన్నాము. అంటే మేము ఆ లెటరు రెడీ అయింది, మేము త్వరలోనే ముందు పెట్టడానికి పోతా ఉన్నాము. అయితే ఇదొక భాగం. డెలివరీ అయితేనేమి అది ఇప్పుడు 30,000 ఉంది, అది కూడా 60,000కి పెంచాలని అది కూడా మాట్లాడాము. తర్వాత సాగు ఖర్చులకు కూడా 30,000 ఉంటే 60,000కి పెంచాలని అది మాట్లాడినాము. మ్యారేజ్ గిఫ్ట్ వచ్చి ₹1,00,000 అది ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రమాదవశాత్తు జరిగిన వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా అందరికీ చేదోడు వాదోడుగా చేయితోనిచ్చి వాళ్ళందరినీ
ఏమంటారు వాళ్ళకు లేబర్ కార్డ్స్ అందే విధంగా చూడాలని మా సంఘంలో నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అంటే సెంట్రింగ్ కానీ, కార్మికుడు కానీ, మేస్త్రి కానీ, లేబర్ కానీ, మట్టి పని రాయి కొట్టేవాడు, కంకర కొట్టేవాడు కానీ, ఈ ఒడ్రె మన ఈ ప్లైవుడ్ పని అంటే మన ఒడ్డరంగి పని చేసేవాళ్ళు వీళ్ళందరూ వస్తారు. కానీ ఒక్కొక్క దానికి ఒక సపరేట్ అనేది ఏముండదు. కావున మీరందరూ కూడా గమనించి మీరందరూ కూడా దీనికి అందరూ సహకరిస్తే చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కడు నోరు తెరుచుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. పిచ్చిన కొడుకులు, పనికిరాన కొడుకులు, చేసేయడానికి ఎవడు ముందుకు రాడు. నేనేం చెప్తున్నానంటే ప్రతి కార్మికుడు ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు లేబర్ కార్డులు తీసుకోండి అని మరీ చెప్తా ఉన్నాను. ఇప్పటివరకు ఎన్నోసార్లు నేను నా యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, పేపర్ స్టేట్మెంట్లు, మీటింగులు చాలా చేస్తున్నాను. కానీ కొంతమంది వస్తున్నారు, నిజంగా దీనివల్ల ఏంది బెనిఫిట్ అనేది చేసుకుంటున్నారు. కొంతమంది చాలా వరకు ముందుకు రావటం లేదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు కష్టపడే ప్రతి వ్యక్తి లేబర్ కార్డ్ అనేది తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే మనిషి బతుకున్నా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం జరిగినా ఏ విషయమైనా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా లేబర్ కార్డ్ అనేది తీసుకోవాలని నా యొక్క విన్నపం. ఎందుకు చెప్తున్నా, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మరి ఖచ్చితంగా మీరు లేబర్ కార్డ్ తీసుకుంటే మీకు అందరికి మంచిది. మీ పిల్లలకు, మీకు ఏదైనా యాక్సిడెంటల్గా జరిగినా, ఏదైనా ఇబ్బంది అయినా, మీరు కింద మీద పడ్డా, ఏదైనా హాస్పిటల్ రెస్ట్ ఉంది, రోజుకు 300 నుంచి 500 వరకు రెస్ట్ డబ్బులు వస్తాయి 3 నెలల వరకు. అందరు తీసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి లేబర్ కార్డు తీసుకుంటే మీకు ఖచ్చితంగా అన్ని విధాలా మీరు ఉపయోగం పొందే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆ విధంగా ఇంతకుముందు చెప్పినటువంటి విషయం కూడా ప్రభుత్వ పరంగా మనం ఏమేమి సంక్షేమ పథకాలు మనకు అందాలి, మనకు ఏమేమి రావాలనే ఉద్దేశం కూడా మేము అందరం డిస్కషన్ చేసినాం. దాని మీటింగ్ చేసి ఒక ప్రభుత్వానికి మనం లెటరు విన్నపించడానికి అన్నీ రెడీ చేసి పెట్టినాం. మేము త్వరలోనే ప్రభుత్వ మంత్రులు కార్మిక శాఖ మంత్రిని కలిసి ఇవ్వడానికి మేమంతా రెడీగా అయినాం. అది ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం, అది ఇస్తాం. కానీ మీరు ఖచ్చితంగా ప్రతి కార్మికులు ఎవరైనా సరే, కలర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, మన మేస్త్రి కానీ, సెంటరింగ్ వాళ్ళు కానీ, ఇంకా పోతే మట్టి పని చేసేవాళ్ళు కానీ, రాయి కొట్టే వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఖచ్చితంగా లేబర్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకోవాలని మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఖచ్చితంగా ఈ కార్డు తీసుకుంటే మీకు చాలా విధంగా బెనిఫిట్ ఉంటుందండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం నేను నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే నాకు నిన్న జాయినింగ్ పోస్టు అంటే నాకు జిల్లా నుంచి మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాకు నియమించారు. ఆ విధంగా అందుకని నేను ఈ విషయం మీకు మరి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా తీసుకుంటే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే లేబర్ అనేది మీకు తెలియక చాలా వరకు తెలిసినోడు తీసుకుంటలేడు, తెలియనోడు చాలామంది తీసుకుంటలేరు. అందుకని మీరు ఖచ్చితంగా లేబర్ కార్డ్ అనేది తీసుకోండి, మీకు అన్ని విధాల బెనిఫిట్ ఉంటాయని నేను చెప్తా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే మీకు చెడు జరిగిన మంచి అన్ని సందర్భాలలో లేబర్ కార్డు ఉంటే మీకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీకు దేనికైనా మీకు ఏదైనా హక్కులు సాధించుకోవాలన్నా కార్డు కంపల్సరీ కావాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా కార్డు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మీకు ప్రతి మన భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా సరే మీకు దండం పెట్టి చెప్తున్నాను. లేబర్ కార్డు అనేది కంపల్సరీ తీసుకోండి అని నేను మరీ చెప్తున్నాను. లేబర్ కార్డు తీసుకుంటే మీకు అన్ని విధాల సేఫ్టీ ఉంటుంది. అందుకని చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.